వెల్కమ్ బ్యాక్ అండి. సరికొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేసాం. ఇవాళ మేము పెసలతోటైతే వచ్చేసామండి. సో, ఈ పెసలతో ఏం చేయబోతున్నామో చూసేద్దురుగానండి. ముందుగా మనకు కావాల్సినవి పెసలు, బెల్లం, అలానే ఈ కప్పు కొబ్బరి తురుము. ఈ పెసలు నానబెట్టి నైట్ నానబెడితే ఇలా అయింది. సో, ఈ కప్పుతో మెజర్మెంట్ అండి. ఈ కప్పుతో పెసలు తీసుకొని 1 డే బిఫోర్ మనం నానబెట్టుకొని కడిగేసుకొని క్లీన్ చేసుకుంటే ఇలా వచ్చినాయి. అదే కప్పుతోటి ఒక కాయ కొబ్బరి తురుము అయితే ఇలా తీసుకున్నాం. అలానే 1/2 కేజీ బెల్లం. సో వీటితో ఏం చేయబోతున్నామో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్న పెసలు అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా అయితే కాటుకులాగా అయితే నలిపేసుకోవాలండి. సో నలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఈ విధంగా ప్యాన్ పెట్టుకొని ముందుగా బెల్లాన్ని అయితే పాకం పట్టుకోవాలండి. సో 1 కప్పు వాటర్ అయితే వేసుకొని బెల్లం పాకం పట్టేసుకోవాలి. సో మనకి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయేలాగా పాకంలా తయారైన తర్వాత వడపోసేసుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో చాలా స్టోన్స్ అని అలాంటివి ఉంటాయన్నమాట, మట్టిలాగా ఇవ్వండి, అలాగా ఇసుకలాగా అలా వస్తుంది అనమాట. సో ఇలా వడపోసేసుకున్నట్టయితే మనకు అవేమి స్వీట్లోకి రాకుండా ఉంటాయి. వడపోసేసుకున్నాక దాన్ని మళ్ళీ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకోనండి. ఈ పాకం అందులో వేసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ బెల్లం పాకంలో కొబ్బరి తురుము అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. ఇది ఇందులో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అందుకనేసి పాకంలో అయితే కొబ్బరి తురుము వేసేసుకోవాలి. కొబ్బరి ఈ రకంగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరు ఏదైతే ఉందో ఆ మిశ్రమాన్ని ఇలాగా బెల్లం పాకంలో అయితే వేసేసుకోవాలండి. సో వేసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. సో దగ్గర పడేటప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి ఇలా ఒక 10 మినిట్స్ అయితే పడుతుందండి. సో ఈ విధంగా దగ్గర అవుతున్నప్పుడు ఇక కలుపుతూనే ఉండాలండి నాన్ స్టాప్గా, ఎందుకంటే అడుగున అంటుకుపోద్ది అనమాట. సో అంతా ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా అయితే దగ్గరగా అయిపోవాలన్నమాట. ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇప్పుడు సో ఇలా ప్లేట్కి స్టీల్ ప్లేట్ అయితే తీసుకున్నామండి. దీనికి అడుగున అంతా కూడా నెయ్యి అప్లై చేసేసి ఈ వేడిది మిశ్రమం ఏదైతే ఉందో పెసరిది బెల్లం పాకంలో వేసింది, సో దాన్ని అయితే ఈ విధంగా ప్లేట్లు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండడం వల్ల అడుగునైతే అసలు ఎక్కడ అంటుకోలేదండి, ఈవెన్గా కుక్ అయిందనమాట ఇదంతా. సో దీన్ని ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది చల్లడానికి ఒక 10 to 15 మినిట్స్ అయితే టైం తీసుకుంటుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే గట్టిపడిపోయిందండి. సో ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మేమైతే ఇలా మూత ఉపయోగించి చంద్రవంకలాగా కట్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఈ విధంగా వస్తుంది అనమాట చంద్రవంక అంటే. మీకు కావాలంటే డైమండ్ షేప్ కానీ సర్కిల్ కానీ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. సో మేము దీన్ని ఇప్పుడు ఇలా ఈ విధంగా కట్ చేయబోతున్నాం. సో మేమైతే అన్నీ ఈ విధంగా చంద్రవంకల్లాగా అయితే షేప్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేసేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. సో మనం వేపేసుకున్న చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయినాయండి. సో ఇప్పుడు దాకా అందుకే వీటి పేరు చెప్పలేదు. సో చంద్రకాంతలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ విధంగా అయితే రెడ్డిష్ కలర్ వచ్చేలాగా అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే ఇది ఎప్పటిదో అమ్మమ్మల వాళ్ళ అమ్మమ్మలు చేసిన వంట అంటండి. చాలా ఫేమస్ వంట, అలానే చాలా ప్రోటీన్ ఫుడ్, బలమైన ఆహారం అనమాట. సో 2 monthsకి ఒకసారి లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఈవెంట్ సందర్భంగా చేసుకున్నట్టయితే చాలా హెల్తీ ఫుడ్ అనమాట. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పెసరట్లు అలా కాకుండా ఈ విధంగా కూడా స్వీట్ రూపంలో తయారు చేసుకుంటే వాటి ఎమ్మి టేస్ట్. నెయ్యి అది వేసుకున్నాం కదా, ఇలాచీ పౌడర్స్, ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి సూపర్గా తెలుస్తుంది అనమాట. మీరు కూడా ఇంతవరకు ఈ వంట తయారు చేయకపోతే తయారు చేసేసేయండి. మాకైతే సూపర్గా కరకరలాడుతూ చాలా ఎమ్మిగా అయితే వచ్చాయి స్వీట్స్. మీకైతే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.